వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్లు. వీళ్ళలో పెన్షనర్ల పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవచ్చు. వయసులో ఉన్నంతకాలం ఉద్యోగులుగా ఉండి ఆ తర్వాత రిటైర్ అయిపోయి వృద్ధులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ పెన్షన్ మీదే ఆధారపడి బతికే ఆ రిటైర్ అయిన ఉద్యోగులు కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, ఇట్లా రకరకాల పెన్షన్లు మనకి సంక్షేమ రాజ్యం కాబట్టి డెఫినెట్గా పెన్షన్లు వాటిని మనం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి. సరే, అది పోటీపడి పెంచేసుకుంటూ పోయారు. 200, 800, 800, 1000 అయింది, 1000 కాస్త 18, 2000 అయింది, 2000 కాస్త 3000 అన్నారు, కానీ 2250 ఇస్తున్నారు. అదొక ఎపిసోడ్. కాకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది ఉద్యోగులకి దినదినంగానో 100 ఏళ్ళ ఆయుష్. ఇక పెన్షనర్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. గడిచిన 20 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా ఏ ఒక్క నెల కూడా 1వ తారీఖు జీతం తీసుకున్న దాఖలాలు లేవని స్వయాన ఉద్యోగులే చెప్తున్నమాట. మామూలుగా నెలాఖరు రోజు జీతాలు ఇచ్చేస్తారు. 30 అయితే 30, 31 అయితే 31. ఒకవేళ 30, 31 సెలవు అయితే ముందు రోజే జీతాలు వచ్చేస్తాయి. ఇది ప్రభుత్వాలు చేసే పని. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎన్ని కష్టాలున్నా ఉద్యోగుల విషయంలో, పెన్షన్ల విషయంలో ఇది టంచనగా జరిగి తీరుతుంది. అలాంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఎప్పుడు పడితే అప్పుడే వస్తాయి జీతాలు. 5వ తారీఖు పడితే 5వ తారీఖు వస్తాయి, 8వ తారీఖు వస్తాయి. పెన్షన్లు అయితే 15వ తారీఖు దాకా, 15వ తారీఖు వచ్చిన నెలలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? సహజంగా ఎక్కడైతే ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థ దివాలా తీసినట్టే. అది ఇండికేషన్. ఎన్ని నష్టాలున్నా, ఎన్ని కష్టాలున్నా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం అనేది, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ రంగమైనా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనేది అది మినిమం. అది ఇవ్వలేకపోతున్నారు అనంటే అది ఇక దివాలా దిశగా వెళుతుందని అర్థం. అలాంటిది గడిచిన 15-20 నెలలుగా మెల్లమెల్లగా సంక్షోభంలోకి వెళ్ళి ఇప్పుడు కాస్త అగాధంలోకి వెళ్ళిపోయిందా అనే భయం కలుగుతోంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ. ఎందుకు ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు? ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకనా, లేకపోతే బడ్జెట్ నిర్వహణ మీద అవగాహన లేకనా, క్రమశిక్షణ లేకనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇష్టారాజ్యంగా వరాలు గుప్పేసి ఇప్పుడు ఆ వరాలను అటు తీర్చలేక, ఇటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, ఈ రెండు తప్ప ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏమీ కనిపించదు. ఎక్కడ మనకు ఇటుక కనపడదు, ఒక పెట్టిన ఇటుక కనపడదు, తట్టెడు మట్టి కనపడదు. ఈ రెండే కనపడతాయి. ఈ రెండు కూడా ఇంచుమించుగా ఏది ఇన్ టైంలో ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు ఆ నవరత్నాలకు ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం కూడా ఆ పథకాలకు డబ్బులు రెన్యువల్ వేసే పరిస్థితి లేదు. ఇటు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అన్ని ధరలు పెంచేశారు, విపరీతంగా పెంచేశారు. అది మామూలుగా కాదు, ఇంక తాగే లిక్కర్ దగ్గర నుంచి ఇసుక అయితే ఇక చూసాం కదా, అది పెద్ద స్కామ్. ఇళ్ల స్థలాల పేరుతో స్కామ్, అంత స్కాములు, హై ధరలు. ఈ రెండు తప్ప అక్కడ కనిపించేది ఏమి ఉండదు. పెట్రోల్ కూడా దేశంలో అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. కేంద్రంతో సంబంధం లేకుండా 4 రూపాయలు పెంచేసుకున్నారు. ఏమైపోతున్నాయి? ఇన్ని పెంచినా కూడా మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, ఉద్యోగులకి జీతాలే ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏం చేస్తుంది అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొంటున్నారు కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ. ఈ వ్యవస్థను చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇది ఎట్లా ఉందంటే ఒక అరాచకమైనటువంటి పరిస్థితి రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ప్రయారిటీ ఏంటంటే నవరత్నాలు. ఈ నవరత్నాలు అమలు తప్ప మిగతా ఏ రత్నం వాళ్ళ దృష్టిలో లేదు. రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, అట్లాగే మౌలిక వస్తువుల యొక్క కల్పన కోసం ఖర్చు పెట్టడం కానీ, రాష్ట్రంలో సాగునీటి వనరులు కానీ, పరిశ్రమలు కానీ, ఉపాధి కల్పన కానీ ఇటువంటివి ఏమి లేవు.
ఇక జీతాలు అంటారా, జీతాలు ఎందుకంటే ఇప్పుడు జీతాలు అనేది ప్రయారిటీ కాదు వాళ్ళకు. ఉమ్, ఇప్పుడు కాకపోతే ఇంకో 15 రోజులకి ఇస్తాం, ఏం కొంపలు మునుగుతాయి. ఉమ్, అయితే ఓటర్లకు ఇవ్వాలా, కాబట్టి ఓటర్ల పెన్షన్ మాత్రం వాళ్ళు చెల్లిస్తున్నారు. ఉమ్, ఓటర్లకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ చెల్లిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ఓటర్లకు వాగ్దానాలు చేసినటువంటి డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నా అవన్నీ తీసుకుని వచ్చి ముందు ఓటర్లను సంతృప్తిపరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్, ఆ రకంగా ఏంటంటే రాష్ట్రానికి ప్రాధాన్యతలు లేవు, ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి లేదు, ఉమ్, ఉపాధికి సంబంధించినటువంటి ఆలోచన లేదు. ఇది ఎటుపోతుందంటే ఏదో అంతా ఒక ఎన్నికల కోసం సంతృప్తి పరిచే జనాన్ని తాత్కాలికంగా ఆకర్షణలు పెట్టేసి చాలు, ప్రలోభాలు పెడితే చాలు, అధికారం దానికోసమే ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు. వెంకటేశ్వర గారు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. పెద్ద ఉదాహరణ కాదు, చిన్న ఉదాహరణ. నేను మాజీ శాసనసభ్యుడిని. మాజీ శాసనసభ్యులకు కానీ శాసనసభ్యులకు కానీ సెక్రటేరియట్ లో ఒక డిస్పెన్సరీ ఉందండి. అట్లా ఉద్యోగస్తులకు కూడా సూర్యనారాయణ గారు కూడా చెప్తున్నారు. అవును, అవును, అవును. గత 4 మాసాలుగా మందులు లేవు అక్కడ. ఆ, ఏమిటి అంటే సప్లయర్ ఎవరున్నాడో బిల్లు కట్టడం, బిల్లు చెల్లించలే గవర్నమెంట్. ఆ, సప్లయర్ కి బిల్లు చెల్లించలేదు, 4 కోట్లు ఏదో ఇవ్వాలట. ఆ, బిల్లు చెల్లించడం సప్లై ఆపేసినాడు. ఆ, 4 మాసాల నుంచి ఉద్యోగులకు కానీ మాజీ శాసనసభ్యులకు కానీ ఎవరికి మందులు ఇచ్చేటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఇంతకంటే హీనం ఇంకేమన్నా అవును. గవర్నమెంట్ గురించి చెప్పాలంటే. అవును. అంటే వారికి ఏదైతే ఓట్లు తీసుకొని వస్తుందో అటువంటి పథకాలకు తప్ప మిగతా ఏ పథకానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఏదో పద్ధతితో అప్పులు తీసుకొని రావడం, వాళ్ళని సంతృప్తి పరచడము, ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి అనేది దాదాపుగా అది కొట్టుకొని పోయింది. ఇక రాష్ట్ర అభివృద్ధి అనేది మనం మర్చిపోవాల్సిందే. ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. రైట్. కుటుంబరావు గారు, ఇది ఒక డిసిప్లిన్ లేక వచ్చిన వ్యవహారం అనుకోవాలా, లేకపోతే దాని మీద బడ్జెట్ యొక్క నిర్వహణ మీద గ్రిప్ లేక అనుకోవాలా? క్లియర్లీ డిసిప్లిన్ లేక అని చెప్పేసి చెప్పొచ్చండి క్లియర్లీ. ఎందుకంటే వేస్ట్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత అయిందో మనకి ఈ సంవత్సరంలో తెలుసు. కేవలం రంగులకి రంగులు వేసేసి మళ్ళా కొత్త రంగులకి మార్చడానికి కోర్టు జడ్జిమెంట్ వస్తే, ఆరు ఇంటి వరకు రేషన్ అన్నట్టు వ్యాన్లు కొనటం కానీ, కొన్ని ఏదైతే గనక 108 కానీ వీటిలో కొనేటప్పుడు కూడా స్కామ్ చేయటం కానీ, దోపిడీకి సూటబుల్ గా స్కీములు మలిచి డబ్బులు దోచుకున్నారే తప్పితే ఒక డిసిప్లిన్ కానీ ఒక క్రమశిక్షణ కానీ ఎక్కడా లేదు. ఇవాళ కొంతమందికి జీతాలు రిలీజ్ అయినాయి, అది నాకు తెలిసిందనమాట. మధ్యాహ్నం కనుక 25% మందికి మాత్రమే రిలీజ్ అయినాయి. అదే కొంతమందికి రిలీజ్ అయినాయి. ఇట్లా దాదాపు 15వ తారీఖు, అది కూడా నిన్న ఆంధ్రజ్యోతి వెంటబడితే అంతే. ఆంధ్రజ్యోతికి థ్యాంక్స్ చెప్పాలి చాలా మంది ఎంప్లాయీస్. అట్లీస్ట్ ఈ వారం మొదట్లో డబ్బులు వచ్చినాయి అని చెప్పి. ఓవరాల్ గా మాత్రం 15వ తారీఖు 20వ తారీఖు అయితే గానీ మొత్తం కంప్లీట్ కావట్లే. కార్పొరేషన్ లో మిగతా కానీ అందరూ. అయితే ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది క్లియర్లీ మనం చూసాం. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి, ఎలక్షన్లకు వెళ్తున్న రాష్ట్రాలతో కంపేర్ చేసి, అన్నిటితోటి చూస్తే కూడా విచ్చల విడిగా అప్పులు చేయటం మనం చూసాం. దాదాపు 80,000 కోట్ల వరకు అనమాట అప్పులు చేసేయటం గత ఆర్థిక సంవత్సరంలో. అయితే ఈ అప్పుల్లో ఎంత అప్పు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్ళింది, ఎంత అప్పు వడ్డీలకి వెళ్ళింది, ఇవన్నీ మనం వేరీ చేసుకుంటే మనం ఎక్కడ తప్పు చేసాము అనేది ఈ ప్రభుత్వానికి తెలియదంటారా? అన్నీ తెలుసు. కానీ ఏంటి, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కానీ, చదువుకున్న వారిలో నగరాల్లో అవనియండి, లేకపోతే ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల ఉన్న వాళ్ళకు కూడా నెంబర్స్ పైన, ఆర్థిక అంశాల పైన లిటరసీ తక్కువ ఉంది. కాబట్టి మనం కథలు చెప్పచ్చు. ప్రతిపక్షం ఏదన్నా చెప్తే కనుక ఇదిగోండి మీకు పథకాలు మేము అమలు చేస్తా ఉంటే అడ్డుపడుతున్నారు, డబ్బులు కొట్టకుండా చేస్తున్నారని ఎదురుదాడి చేస్తారు. అట్లా ఎదురుదాడి చేసేసి ఉన్నాయి మాత్రం స్కీములు అనమాట. ఇందాక గఫూర్ గారు చెప్పినట్టేనమాట, నాకు ఓటరే ముఖ్యం కానీ ఇటు డెవలప్మెంట్ ముఖ్యం కాదు అని చెప్పేసి అని తెలుస్తుంది. ఇవాళ ఒకటి చెప్తానండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంవత్సరానికి కూడా, అంటే ఈ 21-22 ఇయర్కి కూడా ఎంత అప్పు తీసుకోవచ్చో ఇండికేషన్ ఇచ్చేసింది. ఎంత? 42,500 కోట్లు దాదాపు. అయితే ఈ సంవత్సరం మినిమం అంత అయితే అప్పు చేస్తారన్నమాట, 42,500 కోట్లు. అందులో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కి దాదాపు 28,000 కోట్లు పెట్టాలి అని చెప్పేసి నిర్దేశించింది కేంద్రం. అయితే ఈ చేస్తారంటారా? చూడండి ఎన్ని తమ్మిరి బిమ్మిరి లెక్కలు చేసి ఇందులో చెప్తారంటే, గ్యారంటీస్ వరకే నేను చెప్తాను లెక్కలు కూడా ఏ విధంగా. ఈసారి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీస్ కూడా లెక్కలు అడిగింది. గ్యారంటీస్ లో ఎంత క్రమశిక్షణనే కాదు,
ఎంత ఫ్రాడ్ ప్లే చేస్తుందని. ఎందుకంటే లాస్ట్ టైము మనం ఇదే ప్రోగ్రామ్ లో నేను ఛాలెంజ్ కూడా చేశాను. కావాల్సి వస్తే ఆర్థిక మంత్రి గారు కానీ, ఆర్థిక మంత్రి ఎవరినైనా పెట్టి కానీ డిబేట్కి వస్తే గనక వైట్ పేపర్ వాళ్ళు ఇస్తే గనక ఇమ్మీడియట్ గా విశ్లేషణ చేసి చెప్తాను వాళ్ళు చేస్తున్న తప్పులు, కావాల్సి వస్తే డిబేట్ చేద్దామని చెప్పేసాను. ఆ తర్వాత ఏం చేశారు, ఒక ఫేక్ నోట్ సర్క్యులేట్ చేశారు. ప్రభుత్వం నోట్ ఇవ్వాల, ఒక ఫేక్ ప్రెస్ నోట్ సర్క్యులేట్ చేసి ఆ ఫేక్ నోట్ లో 75% ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా అప్పులు చేసిందనే మాటలు మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం ఎంతైతే చేసిందో మేము అంతే చేస్తున్నాం అప్పు అని చెప్పేసి చెప్పారు. కానీ ఒక్క లైన్ అంటే ఒక్క లైన్ అప్పు దీనికోసం అని చేశాను, ఈ అభివృద్ధికి చేశానని ఎక్కడా రాయిలా. ఫేక్ నోట్, ఫేక్ నోట్లతోటి ఎదురుదాడి చేస్తాను. నేను ఇందులో వీళ్ళు చేసే ఫ్రాడ్ ఏదో చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఎంత ఇచ్చింది అనుకుంటున్నారు? ఇప్పటికి అప్పు చేసింది కాకుండా గ్యారంటీలు 1,30,000 కోట్ల వరకు గ్యారంటీలు ఇచ్చిందండి. 1,30,000 కోట్ల వరకు. అండ్ గ్యారంటీలు ఇచ్చేటప్పుడు లెక్క ఏం చెప్తున్నారో తెలుసా అండి? సపోజ్ నేను మీకు 100 రూపాయలు గ్యారంటీ ఇచ్చాను అనుకోండి, వెంకటకృష్ణ గారికి 100 రూపాయలు గ్యారంటీ ఇస్తా ఉంటే దాని రిస్క్ గనక 25% అయితే నేను నా గ్యారంటీ లిమిట్ లో 25 రూపాయలే ప్రొవిజన్ చేస్తా. 75 రూపాయలు రిస్క్ కాదంట, మిగతాది రిస్క్ అసెస్మెంట్ 25 కాబట్టి ఇచ్చేది 100 రూపాయలు గ్యారంటీ అని. అట్లా అని 40,000 50,000 గ్యారంటీలు ఇవ్వాల్సిన చోట కూడా 1,30,000 గ్యారంటీలు ఇచ్చేశారు. అండ్ ఇది చూస్తా ఉంటే 2-3 లక్షలకి కూడా ఇచ్చేసేటట్టున్నారు. ఏది ఈ మెథడ్ అడాప్ట్ చేసి. ఈ మెథడ్ అడాప్ట్ చేసేటప్పుడు రిస్క్ ప్రొఫైల్ రాష్ట్ర రేటింగ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ కుటుంబరావు గారు, అంటే ఓవరాల్గా వీళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ ఇవన్నీ ఒక చర్చ. అంటే ఇనీషియల్గా అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఏదైనా ఒక వ్యవస్థ, అది ప్రైవేట్దైనా పబ్లిక్ రంగమైనా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అది దివాలాకి వెళ్ళినట్లు లెక్క. అంతే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేకపోతుంది. అక్కడ ఇన్స్టాల్మెంట్ బేస్డ్లో ఇవ్వడం ఏంటి సార్ ఉద్యోగులకు జీతాలు? ఇవాళ ఒక 100 మందికి, రేపు ఇంకో 50 మందికి. అంటే ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా వీళ్ళు చేస్తున్న తప్పేంటి? ప్రధానంగా అన్ప్రయారిటైజ్డ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసేయటము. ఆ ఎక్స్పెండిచరు తమ మనుషులకి, తమ వర్గాలకి వెళ్ళేటట్టు చూసుకోవటం. మీరు క్లియర్ గా సంక్షేమ పథకాన్ని నేను ఇటు ఇది చేయట్లా, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏ సంక్షేమ పథకం తోటి ఎంత వస్తుంది బెనిఫిట్, ఇటు ఏమన్నా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంప్రూవ్ అవుతుందా, దానివల్ల ఏదన్నా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందా అంటే అట్లా కాదు. ఏంటి, గోడలకు తిరిగి రంగులు వేసేసి నాడు నేడు అని చెప్పేసి అని రంగులకి 100 రూపాయలు పెయింట్ అయ్యే చోట 500 రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ 400 రూపాయలు జేబులో వేసుకోవడం. అట్లా ఖర్చు పెట్టేసి 100,000 కోట్లు దోపిడీ చేసుకోవడం. ఈ దోపిడీ చేయటం మూలాన మీకు ఎక్కడైతే సంక్షేమ పథకాలు కూడా 30,000 40,000 కోట్లు అవుతాయో వాటిపైన కూడా 60,000-70,000 కోట్లు ఖర్చు పెట్టడం. అంటే మిగతా ఇన్ఫ్లేటెడ్ డబ్బులన్నీ కూడా పోవటం. మీకు సింపుల్ లెక్క నేను ఒక ఆర్గ్యుమెంట్ కోసమని నేను చెప్తానండి. తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వారికి బెనిఫిషియరీస్ లిస్టు అప్పుడు ఎంత ఉన్నారు, ఇప్పుడు బెనిఫిషియరీస్ లిస్ట్ ఎంత ఉన్నారు క్లియర్ గా చెప్తే ఏ బెనిఫిషియరీస్ కి ఏ టైంలో వెళ్తున్నాయి అనేది ఒక వైట్ పేపర్ ముందు పెడితే మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న స్కాము ప్రపంచంలోనే, నేను దేశంలో ప్రపంచంలోనే ఇంకా ఏ ప్రభుత్వం కూడా చేయని స్కామ్ బయటపడుతుంది. ఎందుకో నేను చెప్తాను మీకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉండాల్సిన ఆర్గనైజేషన్ ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో, ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ స్కీమ్స్ అన్ని కూడా మానిటర్ చేస్తుందో, ఎక్కడైతే రాష్ట్ర నెంబర్స్ అన్నమాట, అంటే డేటా అంతా కూడా, అంటే ఎంతమంది బెనిఫిషియరీస్, అసలు పాపులేషన్ ఎంత, ఎంతమంది వైట్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి కొన్ని అమ్మఒడి ఇవ్వాలి, ఇట్లా ఎంతమందికి పెన్షన్ ఇవ్వాలి, మొత్తం డేటా బేస్ ఉండే ఏదైతే గనక ఆర్గనైజేషన్ ఉందో ఆర్గనైజేషన్ లో ఆఫీసులు తీసేశారు. అది తీసేసి అలా ప్రైవేట్ మనిషిని పెట్టుకున్నారు. ఆ ప్రైవేట్ మనిషిని పెట్టుకుని డేటా అంతా కొట్టేశారు. నేను ప్లెయిన్ గా డైరెక్ట్ ఎలిగేషన్ చేస్తున్నా. నేను నా ఎలిగేషన్ తప్పంటే ప్రభుత్వం ముందుకొచ్చి ప్రూవ్ చేసుకోమని చెప్పేసి అంటున్నా. ఎందుకంటే
యూనిక్ అథారిటీ యుఐడిఐ అన్నమాట, ఏదైతే ఆధార్ అథారిటీ ఉందో వాళ్ళకి డేటా లీకేజ్ పైన ఇదివరకు ఈ పార్టీనే కంప్లైంట్ చేసింది. ఇవాళ నేను చెప్తున్నాను, ఒక ఆఫీసరే లేకుండా, అంటే ఎవరైతే కనుక అకౌంటబుల్ ఆఫీసరే లేకుండా ఉన్నాడో, ఆఫీసరే లేకుండా ప్రైవేట్ మనిషిని పెట్టుకున్న ఆర్టీజీఎస్ హెడ్ గా దాని నుంచి డేటాబేస్ చోరీ చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఈ స్కీముల డబ్బులు కూడా మెజారిటీ వెళ్తున్నాయి. వాలంటీర్ల ద్వారా బ్లాక్ మెయిల్ కూడా ఎట్లా అది అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బయటపడతాయి అనుకోండి. అదేం పెద్ద ఎక్కువ రోజులు దాగే కాదు, అవి ఎక్కువ రోజులు దాగే కాదు. ఆర్థిక అంశాలకు వచ్చేపాటి కాదండి, వాలంటీర్ల విషయంలోనే నేరుగా వాళ్ళే ఒప్పుకున్నారు కదా 95% మంది మన వాళ్ళకే ఇచ్చామని. సో ఇట్లాంటివన్నీ ఏదో ఒక టైంలో బయటపడతాయిలేండి. దాచేస్తే దాగవులే అని ఏదో పాట కూడా ఉందిలేండి, కవులు చెప్పిన మాట. ఈ ఆర్థిక క్రమశిక్షణ లేని చోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను బ్లేమ్ చేస్తాను. అది వెళ్దాం, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్, దాంట్లో వెళ్దాం. ఒక్క నిమిషము. సూర్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. సూర్యనారాయణ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎంత మొత్తం? నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ఫెడరేషన్ అన్నారు, పరిచయం చేస్తాడు. రైట్. ఇప్పుడు మీరు ఉద్యమ నాయకుడిగా కానీ అసోసియేషన్ నాయకుడిగా కానీ ఒక ఉద్యోగి కానీ మీ ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది కదా. మీ ఎక్స్పీరియన్స్లో ఇంత దౌర్భాగ్యమైన స్థితిని ఎప్పుడన్నా చూసారా? అవును. అంటే ఒకటండి వెంకటకృష్ణ గారు, ఒక సెకండ్ నన్ను పర్మిట్ చేయండి. నేను మీరు లేవనెత్తిన అనేక రాజకీయపరమైన అంశాల చర్చలో నేను భాగస్వామ్యం కాలేను, కానీ ఉద్యోగులకి సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్ ఉన్నటువంటి అంశాల విషయంలో చాలా స్పష్టంగా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మీ ద్వారా ఈ చర్చ ద్వారా అందరికీ తెలిసి వచ్చేటట్టు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో 6,50,000 మంది ఉద్యోగులు ఉన్నారండి. 3,75,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ప్రతి నెల సగటున ఈ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కలిపి 5,000 కోట్ల రూపాయలు సగటున అవుతుందండి. అవును. ఇది కాక 1,75,000 మంది విలేజ్ వార్డు సెక్రటేరియట్ వాళ్ళని కొత్తగా నియామకం చేశారు. వాళ్ళకి ప్రస్తుతానికి 15,000 రూపాయలు పర్ మంత్ ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు కాక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాలంటీర్లు. ఇక రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఈ 22 నెలల్లో రెగ్యులర్ ఉద్యోగస్తులకి 22 నెలల్లో ఏదో 1 నెల తప్ప మిగతా అన్ని నెలలు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయండి. మీరు చెప్పింది పెన్షనర్లకి మాత్రం గడిచిన 7 నెలలు బట్టి 1 నెల కూడా 1వ తారీఖు నాడు పెన్షన్లు రాలా. బిలేటెడ్ గానే వస్తున్నాయి. 7వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు అట్లా బిలేటెడ్ గానే పెన్షన్స్ వస్తున్నాయి. ఇది కాక ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రధానమైన సమస్య ఏంటంటే ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు, ఉద్యోగస్తులు తమ జీతంలోంచి ప్రతి నెల డిడక్ట్ చేసి జీపీఎఫ్ అని దాచుకుంటారు. ఈ జీపీఎఫ్ అనేది ఇట్స్ ఎ సేవింగ్ ఆఫ్ ఎంప్లాయీ. ఈ సేవింగ్ ఆఫ్ ఎంప్లాయీకి గవర్నమెంట్ విల్ యాక్ట్ యాజ్ ఎ కస్టోడియన్. కస్టోడియన్ అంటే ఒక కమర్షియల్ బ్యాంక్ మాదిరి గవర్నమెంట్ ఉండేది. నేను ఏ రోజు నా అకౌంట్ నుంచి డ్రా చేసుకుంటే ఆ రోజు నాకు విత్డ్రాల్ ఫెసిలిటీ ఉండాలి తప్ప అలా ఇవ్వకుండా ఉద్యోగులు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ డబ్బులు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేది వాళ్ళ డబ్బే పిఎఫ్ కట్ చేస్తారు కదా. అవును. వాస్తవంగా మీకు ఇంకో విషయం చెప్పాలి. విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే ఆర్థిక శాఖ వాళ్ళు ఈ బిలేటెడ్ పేమెంట్ ఎక్కడైనా ఒక్కరోజు ఆలస్యం జరిగినా 4.5% వడ్డీతో చెల్లించాలని ఒక జీవో ఇచ్చారండి. ఇదే ఆర్థిక శాఖ వాళ్ళే ఇచ్చారు ఆ జీవో. అది ఎవరు ఏ అధికారి దగ్గర ఆలస్యం అయితే అధికారి జీతంలోంచి మినహాయి డిడక్ట్ చేయాలి ఆ వడ్డీ అని కూడా జీవో ఇచ్చే అందులో విధానంలో ఉంది. మరి ఈ వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్లు, లీవ్ ఎన్కాష్మెంట్లు గత సంవత్సరాల బట్టి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తానికి మేము రిప్రజెంట్ చేసిన తర్వాత ఇవాళ ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఎంత మొత్తం ఉద్యోగులు రాసి పెండింగ్ ఉందో చెప్పమని అడిగితే ఎవరు చెప్పడం లేదండి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ని అడిగితే సిఎఫ్ఎంఎస్ వాడిని అడగమంటాడు.
సిఎఫ్ఎంఎస్ వాడు నేను కేవలం సర్వీస్ ప్రొవైడర్ని, నువ్వు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ని అడగమంటాడు. ఈ రకంగా అసలు ఎంత పెండింగ్ ఉందో కూడా చెప్పడం లేదు. ఇవాళ డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అని ఉంటారు, డిడిఓ అంటారు. ప్రతి ఉద్యోగ కార్యాలయంలో ఉద్యోగి జీతభత్యాలు వాడు డ్రా చేసి ఇస్తాడు, వాడి బాధ్యత అది. ఆ డీడీఓని నామమాత్రం చేసేసారు. వాళ్ళ డీడీఓ చేతిలో ఏం లేదు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ ని నిర్వీర్యం చేసేసారు. ఇది ఆ సిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఒక హాఫ్ బేక్డ్ సగం వండిన వంటకం లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానివల్ల చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక అంశం మీరు పరిగణలో తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ జీతాలు పెన్షన్లు రెండు కూడా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ వితౌట్ బడ్జెట్ కంట్రోల్. అవును, అది ఫిక్స్డ్ కదా. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ వితౌట్ బడ్జెట్ కంట్రోల్. బడ్జెట్ కంట్రోల్ తో నిమిత్తం లేకుండా గ్రీన్ ఛానల్లో ఇవి పాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా రెండు విపరీత పరిణామాలు జరిగినాయండి. ప్రధానంగా ఆర్థిక శాఖ వారి నిర్వహణ లోపం వల్ల రెండు విపరీత పరిణామాలు ఇటీవల కాలంలో జరిగినాయి, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఒకటి విచిత్రం అనమాట, ఎక్కడ జరగదు. ఒకటి ఏంటంటే పెన్షనర్లకి డిఆర్ ఇవ్వాలన్నమాట. ఉద్యోగులకి డిఏను, పెన్షన్లకు డిఆర్ అని 30 నెలల ఏరియర్స్ మాకు ఇస్తామని జీవో ఇచ్చారు 3 ఇన్స్టాల్మెంట్స్ లో. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని చెప్పారు. పాపం పెన్షనర్లకి అది ఇవ్వలేదు, ఇంకా అది పెండింగ్ లో ఉంది. సిఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉంది. కానీ ఆ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ లో వాళ్ళకి కిందటి నెల అది వచ్చినట్టుగా లెక్కేసి ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ డిడక్ట్ చేసేసారండి. రాని వాళ్ళకి జమ చేయని డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేసేసుకున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో. ఇంకా ఇవ్వకుండానే టీడీఎస్ కట్ చేశారన్నమాట. అదొక విపరీత పరిణామం. అయితే మరొక విపరీత పరిణామం ఏంటంటే, జీపీఎఫ్లు అడ్వాన్స్ అని పెట్టుకుంటారండి. అంటే ముందస్తుగా కొంత లోన్ తీసుకుంటాడు, అతని సేవింగ్స్ మీద అతను లోన్ తీసుకుంటాడు. అది ఇంకా శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది కానీ ఖాతాలో జమ పడాల, పెండింగ్ లో ఉంది. కానీ దాని లోన్ ఇన్స్టాల్మెంట్ రికవరీ స్టార్ట్ అయిపోయిందండి. రాని లోను రికవరీ స్టార్ట్ అయిపోయింది. రాని లోన్ రికవరీ స్టార్ట్ అయిపోయింది. అండ్ అదే ఇప్పుడు మాకు స్పష్టంగా ఒక 5-6 నెలల నుంచి మేము వింటున్నది ఏంటంటే, 1వ తారీఖు జీతం తీసుకుని ఎన్ని రోజులు అయ్యిందో అని కింది స్థాయిలో అంటే 3rd క్లాస్ 4th క్లాస్ ఈ స్థాయిలో ఎంప్లాయీస్ చెప్పే మాటలు మా దృష్టికి వస్తున్నాయి. అండ్ సరే, మీరు అంటున్నారు ఇప్పుడు జీతాల వరకు వస్తున్నాయి కానీ పెన్షన్లు రావట్లేదని. పెన్షన్లు రావట్లేదని, జీతాలు మాత్రం వస్తున్నాయని మీరు అంటున్నారు. కానీ పెన్షన్లు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే ఇంకా మెడికల్ హెల్పర్స్ కానీ, ఇలాంటి లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు వాలంటీర్లకు కూడా 3-4 నెలలు పెండింగ్ ఉన్నాయంట కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా జీతాలు ఇంపార్టెంట్ కదా సార్. అదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అందరికి కూడా ఫస్ట్ తారీఖు పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉన్నమాట యథార్థమే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి రోజులు కాదు, నెలలే. వైద్య ఆరోగ్య శాఖలోను, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో నెలల పాటు వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి యథార్థమేనండి. అదే నేను అంటున్నా. ఇప్పుడు సూర్యనారాయణ గారు, నా పాయింట్ ఒకటే, గవర్నమెంట్ అనేది గవర్నమెంటే కాదు సార్, ఏదైనా ప్రైవేటా గవర్నమెంటా ఇంకోటా పక్కన పెడితే, నువ్వు ఎన్ని తిప్పలైనా పడు, ఆ నెలాఖరికి ఆ 31st ప్రతి ఎంప్లాయీకి శాలరీ పడాలనేది ఇది కదా. లేదు ఇంకొక రకంగా కొన్ని డేట్స్ పెట్టుకుంటారు కాబట్టి ఆ డేట్ ప్రకారం, ప్రత్యేకించి ప్రభుత్వాలు కేంద్రమైన రాష్ట్రమైన ఆ డేట్ ప్రకారం వెయ్యాలంతే. ఇంకా ఇట్స్ మ్యాండేటరీ. దాన్ని నాన్ ప్లాన్ బడ్జెట్ అని ఎందుకు అన్నారు? దానికి నువ్వు కొత్తగా ప్రణాళికలు ఏ అవసరం లేదు బాబు, అది ఫిక్స్డ్ కాబట్టి నువ్వు చచ్చినట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే అనే దాన్ని నాన్ ప్లాన్లో పెట్టారు. నాన్ ప్లాన్లో పెట్టిన దాన్ని నువ్వు చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఏ దిశగా వెళుతున్నావు? నీ ప్రభుత్వము, నీ రాష్ట్రము, నువ్వు ఏ దిశగా వెళుతున్నావు? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు అసలు వాస్తవంగా ఉద్యోగస్తుడి ఎంప్లాయీ ఎంప్లాయర్
ఎంప్లాయరు ఫస్ట్ తారీఖు నాడు ఎంప్లాయీకి జీతం ఇవ్వకపోతే ది రిలేషన్ ఆఫ్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ అనే రిలేషనే కట్ అయిపోతుంది కదా. అవును, దే విల్ బి నో రిలేషన్ ఆఫ్ బిట్వీన్ టూ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ రిలేషన్ కట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖు నాడు జీతం ఇవ్వాల్సిందే. 1వ తారీఖు నాడు పెన్షన్, అలాగే పెన్షన్ విషయంలో కూడా మరొక ఇంపార్టెంట్ విషయం అండి. ఇందాక గఫూర్ గారు ఎవరో చెప్పారు, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కిను రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లకి కంపారిజన్ లేదండి. పెన్షన్ అనేది ఒక అనుల్లంఘనీయ హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్వచించిందండి. అవును, ఉద్యోగి ఇట్స్ ఎ డిఫర్డ్ శాలరీ, ఉద్యోగ. సో ఇది మీరు ఉచితంగా పబ్లిక్ ఇచ్చే పెన్షన్స్ తో పోల్చదగ్గ పెన్షన్ కాదు. ఉద్యోగస్తుడు 30 ఒకటి సార్, మీరు ఉద్యోగుల నాయకులు కాబట్టి మీరు అలా అంటున్నారు. నిజమే, ఉద్యోగుల పెన్షన్లకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లకో లేకపోతే వెల్ఫేర్ వీటికో పోల్చాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళది బతుకే, వాళ్ళది బతుకే, ప్రజలందరిది బతుకే సార్. వాళ్ళు అది వస్తుందని ఆశపడే కూర్చుంటారు. నెలాఖరికి ఆ పెన్షన్ ఏదో వస్తుంది, ఆ పెన్షన్ నుంచి మందులు కొనుక్కోవాలి. షుగర్ వ్యాధి ఉంటుంది, బీపీ వ్యాధి ఉంటుంది, అది ఇంకేదో తప్పు ఉంటుంది, మందులు కొనుక్కోవాలి. ఇటు ఈ ఉద్యోగులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఆ పెన్షన్ మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అది పెన్షన్ అవసరం. ఎంతమంది సార్ వీళ్ళే చెప్తారు మళ్ళీ, మేము ఇచ్చే పెన్షన్ చూసి అత్తగారు ఇప్పుడు కోడలు అత్తగారు చుట్టూ తిరుగుతుందంట పెన్షన్ కోసం, తల్లిలా చూసుకుంటుందంట అత్తగారిని. ఏం డైలాగులు కొడతారండి. తీరా చూస్తే అక్కడ పెన్షన్ రాదు, అత్తగారికి దిక్కుండదు. గఫూర్ గారు ఉపాధి లేదు, అభివృద్ధి లేదు. పోనీ వీళ్ళు ఇచ్చే ఇదేమన్నా టైంకి వస్తుందంటే అది లేదు. ఇక ఈ స్కీములు ఎంతకాలం బతుకుంటాయో ఐ డౌట్. ఆల్రెడీ రేపు 9వ తేదీన పట్టాల్సిన పథకానికి డబ్బులు పడే అవకాశం లేదు, ఎందుకంటే ఇక జీతాలు ఇవ్వలేదు కాబట్టి. సో అయిపోయింది. 2వ క్యాలెండర్ దెబ్బతింది. ఒకటి. రెండోది, ఆయన అధికారంలోకి రాగానే పెన్షన్ 3000 చేస్తాను, తర్వాత ఏమో విడతల వారీగా చేస్తానన్నారు. ఒక విడత పెంచారు, ఇది 2వ విడత అయిపోయింది, 3వ విడత కూడా వచ్చేసింది, పెంచలేదు. సో ఇలా హామీలు ఉల్లంఘన జరుగుతోంది. ఇస్తామన్న స్కీములు ఇవ్వడం లేదు. ఇదిగో ఇది పెన్షన్లు కూడా లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, సూర్యనారాయణ గారు పర్మనెంట్ ఎంప్లాయీస్ యొక్క జీతాల విషయం చెప్పారు, మంచిదే. పర్మనెంట్ ఉద్యోగస్తులకు కొంచెం వాళ్ళకు ఇవ్వకపోతే అజిటేషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ రాష్ట్రంలో లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. సుమారుగా మా లెక్కలో 3 లక్షలు సుమారుగా ఉంటారు. అవును, ఈ 3 లక్షల మందికి 8 నెలలు 6 నెలలు ఆ రకంగా ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు కూడా దొరకడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు కార్పొరేషన్ పెట్టానంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు. కార్పొరేషన్ పెట్టడం పర్పస్ ఏమిటి? కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి. కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ జీతాలు వీళ్ళకు కార్పొరేషన్ కడితే అప్పుడు జీతాలు రిలీజ్ చేస్తారట. వాళ్ళకు డబ్బులు ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ ఇవ్వాలా. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వదు, వాళ్ళు వీళ్ళకి కట్టరు, వీళ్ళు ఉద్యోగులకు ఇవ్వరు. అంటే ఏమిటి? కార్పొరేషన్ లో ప్రయోజనం శూన్యం. ఇప్పుడు రాష్ట్రంలో విఓఏలు ఉన్నారు, రాత్రి పగలు పనిచేస్తున్నారు, వాళ్ళకు 6 నెలల జీతాలు లేవు. రాష్ట్రంలో ఉండేటువంటి అనేక డిపార్ట్మెంట్స్ లో ఉండేటువంటి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, చిన్న ఉద్యోగులు, ఒక దశలో చీఫ్ మినిస్టర్ యొక్క చీఫ్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ అని చెప్పినాడు. కాదు ముందు వాళ్ళ జీతాలు ఇచ్చిన తర్వాతనే ఆఫీసర్లు జీతాలు తీసుకోవాలని. అబ్బో, చాలా మంచి ఆలోచన వచ్చింది అనుకున్నాం. అది 1 నెలే. ఇక ఇప్పుడు వీళ్ళ జీతాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చాలా ఇబ్బందుల్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు జీతాలు వచ్చేది గ్యారెంటీ ఉండదు వాళ్ళకు. అవును, ఏ నెల వస్తుందో. పోతే పెన్షనర్ల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి కదా సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మాత్రం ఇస్తున్నారు. నెల అతను ఆ వాలంటీరు, ఆ అమ్మాయో అబ్బాయి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్లోకి పోయి ఇస్తున్నారు. మరి అంత శ్రద్ధ ఓటర్ల మీద ఉన్నప్పుడు పనిచేసి జీవితం అంతా గానుగెద్దులాగా సేవ చేసి రిటైర్ అయిపోయినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తుల మీద ఎందుకు శ్రద్ధ ఉండదండి? అంటే ఎంతసేపు ఉన్న ఓట్ ఫెచ్చింగ్ ఆలోచనలు తప్ప అసలు రాష్ట్రం పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టు ఉపాధి, అభివృద్ధి. ఉపాధి గంగలో కలిసిపోయింది, అభివృద్ధి మర్చిపోయినాం ఇప్పుడు మనం. ఇప్పుడు రాష్ట్రంలో ఏమిటి విభజన తర్వాత మన పరిస్థితి ఎక్కడికి పోతున్నాం మనం? నేను చెప్తున్నాను, అంధకారం వైపు పోతున్నాం మనం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక అంధకారమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఒక అరాచకమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం పోతూ ఉంది. ఆయన అంటే అనుభవం లేక కాదండి, ఎందుకంటే మీరు అనుభవం లేక ఎట్లా జరుగుతుందా అని అంటున్నారు. అనుభవం, మంత్రికి అనుభవం ఉండాల్సిన పని లేదు. మంత్రి అబ్బో చాలా
చెరుకులు విసురుతాడు, అసెంబ్లీలో చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వానికి డిసిప్లిన్ అనేది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసిప్లిన్ గా నడిపించాలి రాష్ట్రాన్ని. అధికారులు ఈరోజు జీరోలు అయిపోయినారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా పవర్ కాన్సన్ట్రేషన్ ఒకరిద్దరు చేతుల్లోకి పోయేపాటికి వాళ్ళకి ఏది ప్రయారిటో. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే సార్, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు జీవితం ఖర్చు పెట్టి వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పనులు చేసి ఉంటారు. వాళ్ళందరికీ మొత్తం ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆపేసినారు. కమిషన్ తీసుకుని తప్ప బిల్లులు క్లియర్ కావడం లేదు. ఇది అరాచకం తప్ప ఏమిటి? ఈ డబ్బులు వచ్చే కొద్దీ నువ్వు ప్రయారిటీ పెట్టుకుని ఇచ్చేయాలా? ఇవ్వడం లేదు. ఎవడైతే పైరవి చేసుకుంటాడో, ఎవడైతే కమిషన్లు ఇస్తాడో వాళ్ళకి మాత్రమే ముడతాయి. 10%, 15% ఈ రోజు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎమ్మెల్యేలు చెప్తే ఎమ్మెల్యేలకు వీళ్ళు మేమేలు ఇస్తే ఆ రకంగా కూడా జరుగుతున్నాయి. ఏమంటారు దీనికంతా? అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు. పేరుకే ఉంది, ఇంకా బాగా చేస్తున్నాం, ఇంకా చాలా వ్యాధులకి విస్తరిస్తున్నాం. అటు పక్కనున్న చెన్నైకి, ఇటు పక్కనున్న బెంగళూరుకి, ఈ పక్కనున్న హైదరాబాద్ కూడా విస్తరిస్తున్నాం. అక్కడ చేయించుకున్నా కూడా ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇస్తాం. అది ఎంతవరకు అమలు అవుతుందంటే ప్రశ్న. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మర్చిపోయారు పూర్తిగా. అసలు ఎంతో మంది, గఫూర్ గారు నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ, మీరంతా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళు 30,000 40,000 వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో ఎవరు ముఖ్యమంత్రికి ఉన్నా ఇప్పించిన సందర్భాలు నేను చూశాను. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉపయోగించుకున్నారు ఆ స్కీమ్స్ని. అలాంటిది అసలు ఇప్పుడు ఆ సీఎంఆర్ఎఫ్ అనేది లేకుండానే పోయింది. నాకు తెలిసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కిందనే ఇచ్చారు ప్రజలకి. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. సో వీటన్నిటితో అసలు ఈ కీలకమైన ఈ పథకాలే కనపడకుండా పోయినప్పుడు, మీరు ఇందాక అన్నట్టు సెక్రటేరియట్లో ఉన్న డిస్పెన్సరీలోనే మందులు లేకపోతే ఎక్కడో మారుమూలున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో మందులు ఎక్కడుంటాయి? మొన్న నేను నెత్తినోరు బాదుకుని అడిగేవాడిని, ఆ కరోనా ఉన్నన్ని రోజులు కరోనా రాకుండా ఉండాలంటే విటమిన్ టాబ్లెట్లు వాడండి అని. అరే నాయన, వ్యాక్సిన్ వచ్చేదాకా విటమిన్ టాబ్లెట్లన్నా ఇవ్వండిరా బాబు ప్రజలకని మీరు కూడా నా చాలా డిబేట్లో విన్నారు మీరు. అది లేదు. సో ఏ రకంగా వీళ్ళు ప్రజలకు ఉపయోగపడుతున్నారు? ఇటు ఉద్యోగులకి లేదు, అటు సంక్షేమం లేదు, పెన్షన్లు లేవు, ఈ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, వీటి మీద చర్చిద్దాం. అలాగే వైఎస్ విజయలక్ష్మి గారు లేఖ రాశారు. ఆ లేఖ వివేకానందరెడ్డి గారి హత్య గురించి, ఇటీవల వస్తున్న ఆరోపణల గురించి ఖండిస్తూ లేఖ రాశారు. అది ఆ హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందే. హత్య విషయంలో నాది, జగన్ది, షర్మిలది ఒకటే అభిప్రాయం ఏంటంటే ఆ హత్య చేసింది ఎవరో నిగ్గు తేల్చాల్సిందే. ఈ ఆరోపణలన్నీ ఖండిస్తున్నాను అంటూ ఒక 5 పేజీల లేఖ ఏదో రాశారు. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా పేషెంట్కి ఆరోగ్యశ్రీ కింద కార్డు ఏదో ఉంటే వెళ్తే వాళ్ళకి ఎన్ఓసి ఇస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ హాస్పిటల్కి డబ్బులు రావు. ఇలా గవర్నమెంట్లో డబ్బులు రాక ప్రైవేట్ హాస్పిటల్స్ కోట్లాది రూపాయలు పేరుకుపోయి చాలా హాస్పిటల్స్ లిస్టులోంచి బయటికి వెళ్ళిపోయినాయి. లేదా ఆరోగ్యశ్రీ అనగానే ఏదో వంక చెప్పి ఆ పేషెంట్ను బయటికి పంపించేస్తున్నాయి. ఇక సీఎం రిలీఫ్ ఫండ్, నేను ఇందాకే చెప్పాను, గత ప్రభుత్వంలో, లేకపోతే గత ప్రభుత్వం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా సీఎంఆర్ఎఫ్ అనేది అదొక వరం ఎమ్మెల్యేలకి, వాళ్ళ కార్యకర్తలకో లేకపోతే నియోజకవర్గం యొక్క ప్రజలకు హెల్ప్ చేయడానికి. అసలు అది ఇప్పుడు ఆ పేరే వినిపించడం లేదు. వీటన్నిటికీ తోడు ఈ ఉపాధి లేదు, అభివృద్ధి లేదు. ఇది ఇలా అయితే ఇంకా దీని సంక్షేమం అని ఎలా? మీరు ఇందాక మాట అన్నారు, ఓటర్లను చూసుకుంటున్నారని. అది కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వస్తుందేమో ఓటర్లని. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఓటర్కి ఏదో ఆ స్కీమ్ ఏదో ఇస్తున్నారేమో కానీ పెట్రోలు పెంచేశారా, లిక్కర్ పెంచేశారా, ఇసుక దొరకదా, పని చేసుకోవడానికి పని లేదా, మొత్తం అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా సార్. ఇంకా ఓటర్కి ఏం మిగిలింది కనుక అక్కడ? వీళ్ళు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 10,000 15,000 ఇస్తున్నామని చెప్తారు. మరి నెక్స్ట్ ఇయర్ ఇస్తారో లేదో నాకు డౌటే. కుటుంబరావు గారు,
ఏంటండి, ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తే రెండో చేత్తో 1000 రూపాయలు తీసేసుకోవటమే ఇండైరెక్ట్ గా. యా అది ఏ విధంగా అంటే ఇప్పుడు డ్రైవర్స్ కి 10,000 రూపాయలు సంవత్సరానికి అని అన్నాడు. అదే డ్రైవర్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 3-4 రూపాయలు తన వాటా నుంచి అనమాట పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే ఎంత సేవింగ్స్ అయ్యేది? ఈ పెరిగిన ధరలు వీటన్నిటి మూలాన డీజిల్ పైన పెట్రోల్ పైన ఖర్చులే దాదాపు సంవత్సరానికి 50-60 వేలు ఎక్స్ట్రా అవుతున్నాయి డ్రైవర్లకి, ట్యాక్సీలకి. ఆ విధంగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అట్లా అదే విధంగా మందు ఏదో ప్రాహిబిషన్ అని చెప్పేసి నేను మందు రేట్లు పెంచుతున్నాను, షాక్ తగలాలి అని చెప్పి అన్ని సొంత బ్రాండ్లు పెట్టుకుని ఆ సొంత బ్రాండ్లు తెలిసిన కంపెనీలకే ఇచ్చుకుంటా అక్కడి నుంచి సప్లైస్ చేసుకుని దోపిడీ చేసుకోవటం, అందులో పెట్టే ఎంప్లాయీస్ తోటి స్టిక్కర్లు వేసి వాళ్ళు కూడా ఒక న్యూస్ వచ్చింది బయటికి, స్టిక్కర్లు వేసి పాత ఎట్లా అమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి కూడా. అంటే ఒక సొంత వ్యాపారం రన్ చేస్తున్నారు. ఇది పేరుకి గవర్నమెంట్ బెవరేజెస్ కార్పొరేషన్ కానీ మిగతాదంతా కూడా షాడో ఎంపైర్ అనమాట. అక్కడ ఒక లిక్కర్ ఎంపైర్ పెట్టుకున్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఎవరు అన్నారు మొన్న, హూ ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ, అంబానీనా అదానీనా అని ఏదో లెక్కలేస్తున్నారు. అంటే నేను అన్నా వాళ్ళ ఈ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నారు, మీరు అందరు పిచ్చోళ్ళయ్యా, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ మా జగన్మోహన్ రెడ్డి మీకు అందరికి తెలియదేమో అన్నాను. ఎందుకంటే ఆయనకున్న సిమెంట్ కంపెనీలు కానీ ఆయనకున్న బంధువర్గంతో ఉన్న మిగతా ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ లెక్కలేసుకుంటే ఆల్రెడీ లక్షల కోట్లలో ఉన్నాయి కానీ. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కానీ మిగతా ఏదైతే గనక ఈ సిఎంఆర్ఎఫ్ కానీ ప్రజల చేతికి అనమాట, అంటే టచ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ టచ్ పాయింట్ లోనమాట స్పెండింగ్ జరుగుతా ఉందంటే శూన్యం. శూన్యం అంటే శూన్యం. అక్కడ మీరు అన్నట్టు కరెక్టే. మిగతా మన రాష్ట్రంలో మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయకుండానే మిగతా రాష్ట్రాల్లో హైదరాబాద్ లో చేయించుకుంటే మీకు బిల్లులు క్లియర్ అవుతాయి, బెంగళూరులో చేయించుకుంటే బిల్లులు క్లియర్ అవుతాయి, చెన్నైలో చేసుకున్న అవుతాయి. అంటే ఫ్రాడ్ కి ఎంత స్కోప్ ఇచ్చినట్టు. వాళ్ళకి తెలిసిన హాస్పిటల్స్ అక్కడ పెట్టుకుని అందులో చేసిన వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వటం, ఇదో పెద్ద స్కామ్. మళ్ళీ అక్కడ మీరు కావాల్సి వస్తే ఇక్కడే మానిటరింగ్ చేసి స్ట్రిక్ట్ గా పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఫెసిలిటీస్ పెంచుకుని అక్కడ ఎందుకు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయట్లేదు? బట్ దానికి ఏదన్నా పాయింట్అవుట్ చేస్తే ఎదురుదాడి. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఉన్నారు, ఉద్యోగ సంఘాల ప్రతినిధి, వన్ ఆఫ్ ది ప్రతినిధి. నాకు బాగా గుర్తండి, ఎందుకంటే సిపిఎస్ పైన కమిటీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నాకు కాస్త ఫైనాన్సెస్ లో ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి అప్పుడు కమిటీ మెంబర్లు అందరూ రెగ్యులర్ గా ఎస్పీ టక్కర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటే నేను అడ్వైస్ ఇచ్చి నేను చెప్తా ఉండేవాడిని. ఇది ఒక్క రోజులో తెలియ మాట కాదంటే కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల్ని రెచ్చగొట్టి సిపిఎస్ ఇస్తారా సస్తారా అని చెప్పేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఎజిటేషన్లు చేయించి ఓట్ల కోసం అనమాట ఇది చేశారు. గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఎజిటేషన్ లాగా చేయించారు. సేమ్ ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తున్నారండి? మడుగులు ఒత్తుతున్నారు. ఇందాక మీరు అన్నారు, మొన్నటికి మొన్న నాట్ ఈవెన్ రోజుకి 200 కేసులు 150 కేసులు కూడా కోవిడ్ లేనప్పుడు రమేష్ కుమార్ ఎలక్షన్ పెడితే మా ఎంప్లాయీస్ ఆరోగ్యం ఉండాలా లేదా, మేము బతకాలా లేదా, ఎవరు దిక్కు అన్నట్టు మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ రోజుకి షూటప్ అయిపోయి తిరిగి 2000 కేసుల దాకా వస్తా ఉంటే ఉద్యోగులందరికీ ఆరోగ్యం బాగానే ఉంటుందండి, ఎవరికి కోవిడ్ రాదా, ఎవరు చచ్చిపోరా? అంటే ఉద్యోగ సంఘ నాయకులు కూడా చాలా మందిని ఏమి చేశారంటే నిర్వీర్యం చేశారు. వాళ్ళ చేతల్లో. సూర్యనారాయణ గారు మీకు వినిపిస్తోందా? సూర్యనారాయణ గారు మీకు వినిపిస్తోందా? ఓకే, సో కుటుంబరావు గారు మీరు కంటిన్యూ చేయండి. అది కట్ అయింది, మళ్ళీ చెప్పు చేతల్లో తెచ్చుకున్నారు. తెచ్చుకునేపాటికి ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడలేకపోయేపాటికి ఇవాళ ఏముంది, సిపిఎస్ 10 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రి. 10 రోజులు కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు వస్తుంది. ఇక దాని సంగతే లేదు, ఊసు లేదు, మాట్లాడేది లేదు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా దాన్ని పక్కన పెట్టేసినట్టే ఉన్నారు. కాబట్టి ఒక టైప్ ఆఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు ఇండిపెండెంట్ గా ఉండి ప్రజలతోటి పేమెంట్ చేయబడుతున్నారు. ప్రజలు ఇచ్చే ట్యాక్సెస్ తోటి వాళ్ళకి జీతాలు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి వాళ్ళ అకౌంటబిలిటీ ప్రజలకు ఉండాలి కానీ రాజకీయ నాయకులకి కాదు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను చెప్తా ఉండేవాడిని, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన అన్నది కరెక్టే. కొంతమంది జీతాలు టైంకే పడుతున్నాయి. ఎవరికి పడుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్లకు పడుతున్నాయి? నేను డిపార్ట్మెంట్లు పర్టికులర్ గా పేర్లు తీసుకుంటే బాగోదు, బాధపడతారు ఆయన కూడా, సూర్యనారాయణ గారు కూడా. ఎవరికి పడుతున్నాయో కూడా జీతాలు టైంకి నాకు తెలుసు, ఎవరికి పడట్లేదో కూడా తెలుసు. ఎందుకు ఇట్లా విచక్షణ ఎందుకు వచ్చింది?
అండ్ గఫూర్ గారు చెప్పినట్టు లక్షల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళు ఏంటండి కేవలం ప్రభుత్వ ఉద్యోగం కింద నన్ను ఉద్యోగి కింద చూస్తున్నారు కదా అని చెప్పేసి అని ఎప్పుడైనా తీసేయబడగలిగిన ఉద్యోగం అయినా కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా కాస్త రెస్పెక్ట్ ఉంటుంది కదా అని బతుకుతారు వాళ్ళు. తక్కువ జీతం అయినా వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ఎంతమంది అప్పుడు. నేను చెప్తున్నాను, ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో తీసేసి కొత్త సర్వీస్ ప్రొవైడర్ ని పెట్టుకున్నారు. ఆ సర్వీస్ ప్రొవైడర్ కింద ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆ సర్వీస్ ప్రొవైడర్ బిల్స్ కూడా ఇవ్వకుండా, ఇప్పటికీ 18 నెలలైంది ఆ సర్వీస్ ప్రొవైడర్ బిల్లులు ఇవ్వకుండా కూర్చోబెడితే ఆ సర్వీస్ ప్రొవైడర్ కింద ఉన్న 2,000 మంది ఎంప్లాయీస్ నిరుద్యోగులు అయ్యి అందులో 6 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. నేను అజయ్ కలాం గారి దగ్గర నుంచి అందరికీ నేను ఫోన్ లో మాట్లాడటం, మెసేజ్లు పెట్టడం అన్ని కూడా చేసింది. సార్ ఉసురు తగులుతుంది, ఇట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకి కూడా ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలో ప్రభుత్వం ఫస్ట్ ఆ బిల్ క్లియర్ చేయకపోతే ఒక టైం బౌండ్ గా అందులో చనిపోతున్న వాళ్ళది కూడా ఉసురుతుంది. ఈ ప్రభుత్వం అండి ఒక ఆర్గనైజేషన్ లేదు. అధికారులు కూడా ఎట్లయిపోయారంటే, నేను స్కీమ్ కి ముఖ్యమంత్రి గారు చెప్పిన స్కీమ్ కి టైం నేను డబ్బులు అరేంజ్ చేస్తే చాలు, నేను ముఖ్యమంత్రి గారు గుడ్ బుక్స్ లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు, ఎట్లా సరిగ్గా అప్పులు చేస్తున్నాను తెస్తున్నానని చెప్పేసి. ఈ అప్పులు ఎవరు కట్టాలండి? రేపు ఆంధ్ర ప్రజలే కదా కట్టాల్సింది. రేపు అందరి నెత్తి మీద 2 లక్షల పైన 3 లక్షల పైన ఇట్లా అప్పు పెరిగిపోతే ఎవరు కట్టాలి? గఫూర్ గారు ఏంటి మీరు ఏదో చెప్తారేంటి గఫూర్ గారు? గఫూర్ గారు నేను చెప్పదలుచుకునే వచ్చే 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు మనము ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నాం వెంకటకృష్ణ గారు. అవును, కార్మికులకు సంబంధించి ఒక పథకం ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ యాక్ట్. దాని కింద ఉంటే బిల్డింగ్ వర్కర్స్ కు వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి, లేదా వాళ్ళు చనిపోతున్నా వాళ్ళు గాయపడుతున్నా డబ్బులు ఇచ్చేటువంటి ఒక సిస్టము, అది పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది. దానికి గవర్నమెంట్ ₹1 ఇవ్వదండి. ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో, లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ పెడతారు. దాని కాస్ట్ లో ఒక పర్సెంట్. ఆ డబ్బులు కూడా ఎత్తుకొని పోయినారు సార్. 1,100 కోట్లు బిల్డింగ్ వర్కర్ల డబ్బులు జగనన్న 1800 కోట్లు. 1800 కోట్లు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏ క్లెయిమ్ శాంక్షన్ కావడం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అప్లికేషన్లు పెట్టుకుని అప్లికేషన్లు పెట్టుకున్నారు, పని మానుకొని తిరుగుతున్నారు, ₹1 ఇవ్వడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాల్సింది కాదు, వీళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారనే విషయం నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేటువంటి సాంప్రదాయం ఈ ప్రభుత్వంలో లేదండి. ఈ ప్రభుత్వంలో సాంప్రదాయం లేనే లేదు. వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉంటాయి, 1 2 వాళ్లే మొత్తం ప్రపంచం అంటే వాళ్లే. ఇంకా ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులతో నేను చాలా సార్లు మాట్లాడినాను. ఏపీ ఎన్జిఓల సంఘం తరఫున వాళ్ళు అప్లికేషన్ పెడుతున్నారు, అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వచ్చి మా బాధ చెప్పుకోవాలని. ఎవరు కింది సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇప్పుడు ఆ వెంకటరామరెడ్డి గారు వాళ్ళు వీళ్ళు పొగుడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళతో మాట్లాడటమే తప్ప నిజంగా ఎవరైతే ఎంప్లాయీస్ రిప్రజెంట్ అరే ఏంటండి మళ్ళీ పోయింది. కరెక్ట్గా మా గురించి వస్తున్నప్పుడు కట్ అయినట్టుందమ్మా చూడు, ఎట్లా రెస్పాండ్ అవ్వాలా గమనించాల్సిన అనేటువంటి అంశాన్ని సీరియస్ గా పట్టించుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే ప్రజలు మునిగిపోతారు, రాష్ట్రం మునిగిపోతుంది. అది నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్, ఓకే. సూర్యనారాయణ గారు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చాలా కీలకమైన అంశాలు 2 చెప్పారు. ఒకటి ఏంటంటే ఏదైనా వాళ్ళ డిఆర్ వస్తే అది ఆ బెనిఫిట్ ఇంకా రాకముందే టీడీఎస్ కట్ అయిందని, అలాగే ఏదైనా లోన్ అప్లై చేసుకుంటే ఎంప్లాయ్ ఎవరైనా లోన్ రాకముందే రికవరీస్ మొదలైపోతున్నాయని. అంటే ఇంత ఇండిసిప్లిన్గా ఉండడాన్ని ఎలా చూడాలి? ఇది అంటే ఒక పద్ధతి పాడు లేని గుడ్డితనం అనుకోవాలా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనుకోవాలా? ఇక్కడే అర్థమైపోతుంది కదా ఆర్థిక శాఖలో ఉన్న డొల్లతనం ఏంటి, ప్రభుత్వంలో ఉన్న డొల్లతనం ఏంటో అర్థమైపోతుంది కదా. నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ దీన్ని 3 కేటగిరీస్గా కేటగిరైజ్ చేస్తానండి. ఒకటి, సరే ఏ ప్రభుత్వంకైనా ఆర్థిక వెసులుబాటు సర్దుబాటు అవసరమైనప్పుడు కొంత ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవడం అనేది సహజంగా జరిగేటువంటి పరిస్థితి, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆర్థిక శాఖ అధికారుల యొక్క
నిర్వహణ లోపం వల్ల ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఈ సిఎఫ్ఎంఎస్ అనేటువంటిది ఒక వ్యవస్థను పెట్టి జవాబుదారీతనం లేనటువంటి వ్యవస్థను ఒకటి పెట్టి దాని ద్వారా కొన్ని ఇబ్బందులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 అంశాలు అది యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వ విధానం వల్ల వచ్చిన సమస్యలు కాదు, ఇవి కేవలం ఆర్థిక శాఖ అధికారుల వైఫల్యం. ఇంకొక అంశం ఏంటంటే ఆర్థిక శాఖ అధికారులు ఎవరికి అందుబాటులో ఉండట్లే, ఎవరికి అందుబాటులో ఉండట్లే. ఇప్పుడు నా జీతం రాలేదు, లేకపోతే నాకు సంబంధించింది ఏదో నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనం నాకు దక్కలేదు, ఒక ఉద్యోగి ఎవరికి పోయి రిప్రజెంట్ చేసుకోవాలా? డీడీఓకి ఏమి లేదు అధికారం, అన్ని ఆర్థిక శాఖ అధికారుల దగ్గర ఉన్నాయి. ఆర్థిక శాఖ అధికారులు అసలు సెక్రటేరియట్కి వారానికి ఎన్ని రోజులు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎప్పుడు ఉంటున్నారు, ఎవరికి వారి కర్రలు. అయితే గఫూర్ గారు అన్న 2 మాటలతో నేను విభేదిస్తానండి. ఒకటి, ఏదో వెనకాల వచ్చిన వాళ్ళు బిల్స్ ముందు వస్తున్నాయి, ముందు వచ్చిన బిల్స్ వెనకాల వస్తున్నాయని. బహుశా ఫైనాన్షియల్, నా దృష్టింత వరకు ఫైనాన్షియల్ కోడ్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటువంటి ఒక విధానం ఉంటుంది. అది మొదట వచ్చిందే మొదట వెళ్ళాలి. ఆ సాఫ్ట్వేర్ అట్లా డెవలప్ అయి ఉంటుంది. దానికి భిన్నంగా ఏదైనా జరిగితే మీరు ఆ సంబంధిత అధికారుల మీద సూ చేయొచ్చు, యూ కెన్ ప్రాసిక్యూట్ దెమ్. సో అది బహుశా మరి అదొకటి. రెండోది అంటే ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగ సంఘ ఫీఫో రూల్లో ఒక లూప్ హోల్ ఉంది, అది మీకు చెప్తామని మీకు తెలియకని కాదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్లో ఒక లూప్ హోల్ ఏంటంటే, ఫస్ట్ ఇన్ వచ్చిన దానిపైన ఏదన్నా క్వెరీ కనుక పెడితే అది పక్కన పెట్టి తర్వాత దానికి ఇవ్వచ్చు. దాంతో ఏంటంటే మనం ఇవ్వదలుచుకోలేదు అనుకున్న బిల్లుల్ని ఆపి ఆ తర్వాత బిల్లులకి ఇవ్వటం జరుగుతుంది. ఈ లూప్ హోల్ ఉంది, ఈ లూప్ హోల్ కరెక్షన్ కి ఇది వరకు కూడా సజెషన్స్ నేను కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ అస్మదీయులు తస్మదీయులు ఫార్ములా వర్కౌట్ అవుతుందేమో ఖచ్చితంగా. తమ వాళ్ళకేమో ముందు లేట్ అయినా తర్వాత వచ్చిన బిల్స్ అయినా ఇప్పుడు ఇచ్చేయడం, మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళకి పాత బిల్లులు అయినా పెండింగ్ లో పెట్టడం, ఇది సరేలేండి. అది రాజకీయంగా ఇలాంటివి అన్నవి చాలా చెప్పండి. అలా కాదండి. ఇప్పుడు 15వ నెంబర్ వెంకటకృష్ణ గారు మీది 15వ మీ బిల్లు 15వ నెంబర్ బిల్లు అనుకోండి. మీకు శాంక్షన్ చేయాలనుకుంటున్నాము, మీకు ఇవ్వాలంటే 1 నుంచి 14 మంది కూడా క్లియర్ చేస్తే 15వ నెంబర్ క్లియర్ చేయాలి. అంతే తప్ప 1 నుంచి 14 క్లియర్ కాకుండా 15వ నెంబర్ క్లియర్ అయ్యే అవకాశం ఉండదని నాకు తెలిసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ నేను అనుకుంటున్నా. మరి కుటుంబరావు ఉండదని మీరు అనుకుంటున్నారు, 15 కాదు సూర్యనారాయణ గారు, అలా ఉండదు అని మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ నంబర్ 15 కాదు, అసలు లిస్ట్ లో లేనడు కూడా ఇచ్చేయచ్చు. చాలా సంవత్సరాలు అయింది, రాజు దలుచుకుంటే దెబ్బల పొదవా అని అసలు లిస్ట్ లో లేనడు కూడా ఇవ్వచ్చు. నేను వాస్తవం చెప్తున్నా. ఇవాళ మీరు ఏదో వెంకటరామరెడ్డి ఇంకోటి అని రిఫర్ చేశారు. మరి గత ప్రభుత్వంలో అశోక్ బాబుని మాత్రమే ఉద్యోగ సంఘ నాయకుడిగా గుర్తించారు. ఉండొచ్చు, ఇట్లా అయి ఉండొచ్చు, సరైనటువంటి కాదు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ వినిపిస్తుందన్న మాట? వినపడుతుంది, చెప్పండి, మీరు చెప్పండి. హలో, మా వాళ్ళు టెక్నికల్ గా వీక్లే కొద్దిగా, మీరు చెప్పండి. వినపడుతుంది, నా వాయిస్ వినిపిస్తుంది సార్? వెంకటకృష్ణ గారు వినపడుతుంది నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్, నా వాయిస్ ఆనిగట్లేదు. చెప్పండి, వినపడుతుంది. ప్లీజ్ గో హెడ్ సార్, వినపడుతుంది, చెప్పండి. హలో, అక్కడ వినిపిస్తుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? యు ప్లీజ్ సార్, యు ప్లీజ్ కంటిన్యూ. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల వ్యవస్థ 4 స్తంభాల ఆట నడుస్తుంది ప్రస్తుతం. ఈ 4 స్తంభాల ఆటలో 4 ఫోర్సెస్ పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళు ఈ 4 కలవరు. కలెక్టివ్ వాయిస్ విల్ స్ట్రెంగ్థెన్ ది డిమాండ్, కలెక్టివ్ బార్గెన్ విల్ గివ్ ది బెటర్ రిజల్ట్. దురదృష్టవశాత్తు ఈ 4 స్తంభాల ఆటలో ఆధిపత్య పోరు నడుస్తుంది తప్ప ఉద్యోగుల సమస్యల మీద ఎవరు కూడా కలిసి ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వానికైనా, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగ సంఘాలందరూ ఐకమత్యంగా ఉండటం ఏ ప్రభుత్వం కోరుకోదు సహజంగానే. ఎవరో అది సహజంగా జరిగే పరిణామం. కాకపోతే ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక సంబంధిత శాఖ అధికారులు కానీ కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంత ఫ్రీక్వెంట్ యాక్సెసిబిలిటీలో ఉండట్లేదు అనే మాట అయితే కొంతమేరకు వాస్తవమే, నేను కాదని. కానీ అయితే ముఖ్యమంత్రి గారిని కలిసాం మేము కూడా. రోజు ముఖ్యమంత్రి గారితో పని ఉండదండి. సగటు ఉద్యోగస్తుడికి కానీ ఉద్యోగ సంఘానికి రోజు ముఖ్యమంత్రి గారితో ఏం పని ఉంటుంది?
ఏదైనా కొత్త విధానం సార్, నిర్ణయం రావాల్సి మీరు వచ్చినప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు గారితో కలిసినా అవసరం ఉంటుంది. కలవకపోయినా మిగతా అడ్మినిస్ట్రేషన్ నడవాలి కదా. మీరు ముఖ్యమంత్రి లోపం గారిని ఎక్కడ కలుస్తున్నారా జరుగుతుందంటే లేదా అనేది ఇక్కడ చీఫ్ టాపికే సెక్రటరీ కాదండి గారి అసలు. ఆధ్వర్యంలో సింపుల్ ఏంటంటే జరగాల్సినటువంటి ఉద్యోగులకి క్యాన్సర్ జీతభత్యాలు సమావేశాలు టైంకి కానీ వస్తున్నాయా ఉద్యోగ లేదా, సమస్యలు పరిష్కరించే పెన్షనర్లకు విధానం పెన్షన్లు జరగడంలా. అందుతున్నాయా లేదా అది అన్నదే ప్రధానంగా కీలకం. కానీ లోపంగా ఉంది. మీరందరూ ఆర్థిక ముఖ్యమంత్రి శాఖ గారిని అధికారులు కలుస్తున్నారా అయితే లేదా? అందుబాటులో ఉండట్లేదు. చిన్న ప్రశ్న ముఖ్యమంత్రి అడుగుతానండి. గారు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఆపేమని చెప్పరు కదా. ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా కుమార్. ఉద్యోగులకు అనుకూలంగానే రెస్పాండ్ అవుతారు. ఆ నమ్మకం మాకు కూడా ఉన్నది. గతంలో మీకు నేను ఉన్న వాస్తవం చెప్తున్నానండి. ఒక్క నిమిషం సార్, మార్చి గఫూర్ 31వ గారు. తారీఖు నాడు గతంలో ఈ శాలరీస్ డిఫర్ చేసే సందర్భంలో ముఖ్యమంత్రి గారు పిలిపించినప్పుడు మేము వెళ్ళాం. ఆ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఒక్క నిమిషం ఉండండి సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. గఫూర్ గారు చెప్పండి సార్. గఫూర్ గారు, గఫూర్ గారు చెప్పండి. బ్యాక్ ఆఫీస్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది వెంకటకృష్ణ అవునండి, గారు. నేను అవును ప్రాబ్లం ఇవాళ మొత్తం అన్ని. లోపల ఒక్క విషయం చెప్తానండి ఒక్క వెంకటకృష్ణ నిమిషం, గారు. గఫూర్ గారు లైన్ లోకి వచ్చారు. గఫూర్ గారు చెప్పండి. గారు, ఇప్పుడు అశోక్ బాబు గారు ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు. అవును, సంఘాలను మాత్రమే ప్రమోట్ చేసి కొన్ని సంఘాలని ఏదైతే సాంప్రదాయకంగా మొట్టమొదటి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎన్జిఓల సంఘం ఉన్నప్పటి నుంచి ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ సంఘాన్ని తొక్కేసి పిక్కట్ చూస్తాము సంఘాన్ని పెట్టుకునేటువంటి అధికారం ఎక్కడుంది? నంబర్ 2 వచ్చేసి పిఆర్సి ఏం చేస్తున్నారు? ఎవరైతే ముఖ్యమంత్రులు తిరుగుతున్నారో మరి పిఆర్సి ఎప్పుడు ఇవ్వాలా? ఇవ్వడం లేదని ఎందుకు అడగడం లేదు? ఎందుకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని రావడం లేదు? కుటుంబంలో వారు రెఫర్ చేశారు ఆ రోజు జరిగిన ఆందోళన, మరి ఎందుకు దాని మీద మాట్లాడరు? ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాలు ఎవరు ఏ వైపు ఉన్నారో అర్థమవుతుంది. నా పాయింట్ ఏమంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నిలబడితే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకు తైనాతులుగా మారితే దానివల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. కుటుంబరావు గారు ప్లీజ్. నేను ఇందాక క్విక్ గా చెప్తానండి. కేంద్రం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, రాష్ట్రం ఇన్సాల్వెన్సీ కిందకి వెళ్ళే లోపల అని చెప్పేసాను. ఎందుకంటే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ప్రజలు, మన ఫ్యూచర్ జనరేషన్స్, భావితరాలు. కాబట్టి ఈ దివాలా దిశగానమాట రాష్ట్రం వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నేను ఒక మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీని జీవీఎల్ నరసింహారావు గారు పీడీ అకౌంట్లు దోపిడీ అయిపోతుందని మాట్లాడారు. ఆ రోజు ఈ రోజుకి పీడీ అకౌంట్లు ఏమన్నా తగ్గినాయి అనుకుంటున్నారా? ఇన్ఫాక్ట్ పెరిగినాయి. పీడీ అకౌంట్లు ఏవి తగ్గలేదు. పీడీ అకౌంట్లు ఫైనాన్స్ కోడ్ లో పీడీ అకౌంట్ లేకుండా సిస్టమ్ ఎలా నడుస్తుంది సార్ అసలు? అదే ఆ రోజు ఏదో జీవీఎల్ నరసింహారావుకి ఏదో 3 వచ్చింది, కానీ పీడీ అకౌంట్ లేకుండా సిస్టమ్ నడుస్తుందా అసలు? కాదు. అట్లా తప్పుదోవ పట్టించి ప్రజలకి ఆర్థిక అంశాలపైన అవగాహన ఉండదు కాబట్టి పీడీ అకౌంట్లు పెట్టి డబ్బులు దోచేశారన్న విధంగా చేశారు. అవ్వలేదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం ఏమన్నా మాట్లాడుతుందా? అప్పుడు పీడీ అకౌంట్ల పైన గవర్నర్ వరకు పిటిషన్లు పెట్టి అన్ని చేశారు. ఇవాళ క్రమశిక్షణ లేకుండా ఇన్ని తప్పులు చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు? సూర్యనారాయణ గారి కింద కట్ అయింది, కానీ సూర్యనారాయణ గారిని అంటున్నాను, ఆయన ఒపీనియన్ సిపిఎస్ పైన ఏంటని. ఎందుకంటే సిపిఎస్ పైన అప్పుడు ఎడ్యుకేషన్లు చేసి రోడ్లు బ్లాక్ చేసిన ఉద్యోగులు ఇవాళ ఏముంది? ఇవాళ ఏం చేస్తున్నారు? అధికారంలోకి రాగానే తొలి సంతకం అన్నారు కదా సిపిఎస్ మీద. ఆ సిపిఎస్ అటకెక్కేసింది. దాని గురించి ఒక్క ఉద్యోగి కాదు ఎవరు మాట్లాడరు. మాట్లాడబోతేనేమో మీరేం చేశారు అప్పుడు అన్నట్టు. తెలుగుదేశం ప్రభుత్వం చూసుకున్నట్టు ఎంప్లాయీస్ ని ఇంకెవరు చూసుకోలేదండి. నేను అది ఘంటాపదంగా చెప్తున్నా. నేను అత్యంత ప్రాక్సిమిటీ తోటి బాగా ట్రీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? అందరినీ చెప్పుల కింద వాడుకుంటాంది. నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. ఇందులో ఇప్పటికైనా గఫూర్ ఏం జరుగుతుందంటే, కుటుంబరావు గారు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులైనా లేకపోతే వీళ్ళైనా ఏం చేస్తారంటే, ప్రస్తుత ప్రభుత్వానికి కోపం రాకుండా ఉండడం కోసం, ప్రస్తుత ప్రభుత్వం దగ్గర వాళ్ళ పరపతి దెబ్బతినకుండా ఉండడం కోసం గతంతో పోల్చి ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అశోక్ బాబు ఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఉన్నా కూడా నాకు తెలిసి పిఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి దగ్గర తేడా వచ్చినప్పుడు కుర్చీ తన్ని లేచి వెళ్ళిపోయాడు అశోక్ బాబు. దట్ వాజ్ ఆన్ రికార్డ్. ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యి
రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు కాక. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉండాలి కానీ ఇప్పుడు తమ పరపతి పోతుందనో లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ ఇది నెగిటివ్ వస్తుందేమో అని చెప్పి జోకుడు కార్యక్రమం పెట్టుకుంటే అల్టిమేట్గా నష్టపోయేది ఉద్యోగులే. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఇది మాత్రం ఒక అలార్మింగ్, ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అనేది చాలా కీలకంగా కనపడుతోంది. సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు డిబేట్లో ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. అయితే గఫూర్ గారు మీరు ఉండండి కొంచెంసేపు, ఎందుకంటే ఈ విజయలక్ష్మి గారు రాసిన లేఖ చాలా పెద్ద దుమారం రేపే విధంగానే కనపడుతుంది నాకైతే. ఆమె ఏమంటారంటే, తన మరిది వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తుపై దివంగత సీఎం వైఎస్ఆర్ భార్య సీఎం జగన్ తల్లి విజయమ్మ స్పందించారు. కొందరు కావాలనే ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ తర్వాత 2.5 నెలల పాటు ఆయనే సీఎంగా ఉన్నారని విజయమ్మ గుర్తు చేశారు. ఈ హత్యకు సంబంధించి గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి పాత్ర మీద అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందని, కాబట్టి ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది కేంద్ర దర్యాప్తు సంస్థ అని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులెవరు అనే విషయం తేలాలని, వారికి శిక్ష పడాలని సునీతతో పాటు తాము కూడా కోరుకుంటున్నట్టు విజయమ్మ తెలిపారు. జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలపై కూడా విజయమ్మ స్పందించారు. పొరుగు రాష్ట్రంతో ఇబ్బందులు వద్దనే ఉద్దేశంతో జగన్ తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు వద్దని నిర్ణయించుకున్నారని, అదే సమయంలో తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉందని షర్మిల భావించినట్టు విజయమ్మ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు. ఇందులో మరో కీలకమైన అంశం ఏంటంటే, సిబిఐ విచారణ కేంద్రానిది, కేంద్ర దర్యాప్తు సంస్థ చేయాల్సిందది, పవన్ కళ్యాణ్ విమర్శలు అర్ధరహితం అనేది దీంట్లో సెంట్రల్ ఐడియా. మరి పవన్ కళ్యాణ్కి సమాధానమో లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శలకి ప్రతిగా లేఖ రాసిన విజయలక్ష్మి గారు మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సునీత గారి ఆరోపణలకి అనుమానాలకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? అలాగే ఇది ఈనాటిది కాదు, 2 సంవత్సరాలుగా నలుగుతున్న అంశం. 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల 20 రోజులు సుమారుగా క్రితం జరిగిన హత్య, అత్యంత దారుణమైన హత్య, సొంత మరిది, భయంకరమైన హత్య, కలలో కూడా భయపడే హత్య. అలాంటి హత్య గురించి ఏనాడు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఈ హత్య గురించి ఆనాడు ఎన్నికల టైంలో ఎవరూ మాట్లాడవద్దని కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చుకున్నారు? ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడే చేయించాడనో, లేకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి చేయించాడనో అనుమానం ఉన్నప్పుడు మీరు ఎన్నికల్లో దాన్ని ఎందుకు ప్రజల ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? దాన్ని అవతల వాళ్ళు కూడా మాట్లాడకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు సునీత గారు సొంతంగా ఆయన కుమార్తె, మీకు కుమార్తె లాంటిదే, ఆమె ప్రశ్నిస్తుంటే, ఆమె అనుమానిస్తుంటే, ఆమె నా అన్న ప్రభుత్వం ఉన్నా సరే నేను ఎన్నిసార్లు అడిగినా నాకు న్యాయం దొరకలేదు కాబట్టే ఢిల్లీ తిరుగుతున్నానని ఆమె స్వయంగా చెబుతుంటే, సునీత మేము ఒకటే కోరుకుంటున్నామని మీరంటే ఈ లేఖకి ఎలా వాల్యూ ఉంటుంది అనేది చాలామంది ఆలోచిస్తారు. తర్వాత మొన్న జరిగిన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, షర్మిల గారు మాత్రమే వెళ్ళారు. ఎందుకని? దాని మీద కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవాళ మీరు 5 పేజీల లేఖ రాయడం ద్వారా ఈ ఇష్యూ మరింత పెద్దదై ప్రజా సమూహంలోకి మరింత విస్తృతంగా చర్చకు అవకాశాన్ని మీరే ఇచ్చారు, చర్చ లేపే అవకాశాన్ని మీరే ఇచ్చారు. ఈ విజయమ్మ గారు రాసిన లేఖలోని కీలక అంశాలతో పాటు సిబిఐ విచారణ కేంద్రానిది అన్నారు అనంటే విచారణ జరపకుండా కేంద్ర ప్రభుత్వమే తాత్సారం చేస్తోందని విజయమ్మ గారు ఆరోపిస్తున్నారా? విజయమ్మ గారు సిబిఐ తొందరగా విచారణ జరిపి దోషులు శిక్షించాలని కోరుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది అని సిబిఐని నిందిస్తున్నారా? అర్థం కాని ఈ లేఖ యొక్క అంశం. అలాగే పవన్ విమర్శలు అర్ధరహితము అనంటే సిబిఐ నువ్వు ఎట్లాగూ బీజేపీతోనే ఉన్నావు కాబట్టి
సిబిఐ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి నువ్వు సిబిఐతో విచారణ పూర్తి చేయొచ్చు, అంతేగాని మమ్మల్ని విమర్శిస్తావేంటి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు అనుకోవాలన్నా? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.